హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 3 రావులపాలెంలో ఉన్నాను. యాక్చువల్గా పొద్దున్నే లేచేసి ఒక విలేజ్లో కొన్ని అద్భుతమైన డ్రోన్ షాట్ తీసుకొని వచ్చాను. అవి చూసే ముందు ఈ రావులపాలెంలోనే ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంది, ఆర్కే టిఫిన్స్ అంట. మన వాళ్ళు చాలా రికమెండ్ చేస్తారు ఆ ప్లేస్ని ట్రై చేయమని. టిఫిన్స్కి బాగా ఫేమస్ అంట ఆ ప్లేస్. అది నిన్న వెళ్తే నేను యాక్చువల్గా కొన్ని విలేజెస్ కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి టిఫిన్ అయిపోయింది అది. సో ఈరోజు పొద్దున్నే ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత మిగతా విషయాలని డీటెయిల్గా మాట్లాడదాం. పైన వెళ్దాం. ఇది కొన్ని ఒక అన్లిమిటెడ్ సంబంధించిన తీసుకున్నాను. 100 రూపీస్కి కొన్ని బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, అవి ట్రై చేయొచ్చు, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్. పొద్దున్నే కరెక్ట్గా జామ్ ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. దాంట్లో పొట్టిక్కలు అని చెప్పి చిట్టి పెసరట్టు, చిట్టి మినప్పట్లు, ఏంటి మెలకల వడ అంట, చిట్టి గారెలు, ఉప్మా, పెసర పునుగులు, ఆవిరి కుడుములు, విటమిన్ ఇడ్లీ, ఇలా ఏమేమో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. ఇంకా 1 బై 1 ట్రై చేద్దాం. మొత్తానికైతే అట్లా లాగించేసాను. ఇక్కడ స్టార్ట్ చేయను పాయింట్ అంటే, ఫస్ట్ ఒకవేళ ఇండివిజువల్గా ప్లేట్ వైజ్ తీసుకుంటే ఒకటి మినిమం 40 రూపీస్ ఉందండి ప్లేట్కి. పొట్టిక్కలు కానీ, మీరు ఇడ్లీ తీసుకున్నా కూడా, ఉప్మా తీసుకున్నా కూడా, వడ కానీ, మినప గారెలు కానీ, ఇలాంటివి ఏమైనా గారెలు కానీ. సో ఏం చేస్తారంటే బెస్ట్ డీల్ ఇస్ 100 రూపీస్ పెట్టి అన్లిమిటెడ్ ఇస్తున్నాం. ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. అక్కడ ఉన్న ఐటమ్స్లో అన్లిమిటెడ్గా హ్యాపీగా పెట్టుకొని తినొచ్చు. నాకు బాగా నచ్చింది వచ్చేసి పొట్టిక్కలు. నేను తినడమే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు తినలేదు. బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా అది. గారెలు బాగున్నాయి, వడ కూడా బాగుండింది, ఉప్మా ఓకే. అండ్ మినపట్టు తిన్నాను, అది కూడా బాగుండింది. ఓవరాల్గా ఓకే. హైప్ ఏదైతే ఇచ్చారో దానికి వర్త్ ఇట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ప్లేస్ దొరకదు. నించుని ఇక్కడ కూడా కార్నర్లో అడ్జస్ట్ అయిపోయి తినాల్సిందే. ఇక్కడ ఫ్యామిలీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చారంటే గుంపులాగా వస్తారు. సో అట్లా లాగించేసి హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఓకే, వర్త్ ఇట్, పర్లేదు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా పొద్దున్నే లేచి ఒక విలేజ్లో డ్రోన్ షాట్ తీసుకుందామని బయలుదేరాను. ఇంకా దారిలో ఈ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. చూడండి, పొద్దున్నే సన్ రైజ్ టైంలో. చూడండి, నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచేసి రావులపాలెం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో కపిలేశ్వరపురం అని ఉంటుంది, గోదావరికి ఆనుకొని. మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది పొద్దున్నే మిస్టీ ఆ వెదర్తోనే. ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. లోపు భలేగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి అంతా కూడా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రూమ్ కూడా చెక్అవుట్ చేసేసి నా మెయిన్ బ్యాగ్ అంతా ఏం చేస్తుంటే అక్కడ పెట్టేశాను. నిన్న బై మిస్టేక్ ఒక ప్లేస్ మిస్ చేశాను. నేను వెళ్ళిన రూట్లోనే ఉంటుంది శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని పెనుకొండ దగ్గర. ఇప్పుడు మళ్ళీ అటు వెళ్తున్నాను. రావులపాలెం నుంచి 22 కిలోమీటర్స్. అది విజిట్ చేసుకొని వచ్చి నా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని టువర్డ్స్ రాజమండ్రిలో కొన్ని ప్లేస్లు ఉన్నాయి చూడాల్సిన ఈరోజు. అవి కూడా విజిట్ చేద్దాం ఈరోజు. అండ్ అకామిడేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ గూగుల్లో లిస్ట్ కానివి చాలా ఉన్నాయి. సో అవి ఆప్ట్ చేసుకుంటే బెటర్. నేను ఉన్నది అసలు బాగాలేదు. అసలు నేను అట్లా అడ్జస్ట్ అయిపోయాను తప్పితే వేరే ఆప్షన్ లేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ రావులపాలెం ఆర్చ్ ఉంటుందో ముఖద్వారం పక్కన కొన్ని లాడ్జెస్ ఉన్నాయి. అవి ఎక్కడ కూడా గూగుల్లో లిస్ట్ అయ్యలేవు. వాటితో మాట్లాడితే మీకు సేమ్ ప్రైస్కి కొంచెం మంచి రూమ్స్ దొరకవచ్చు. ట్రై చేయండి. పదండి, ఇంకా మనం అటువైపు వెళ్దాం.
ఇదిగోండి రానే వచ్చేసాము పెనుగొండలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి. ఇప్పుడే లోనికి కూడా వెళ్ళేసి వచ్చాను. లిటరలీ 90 ఫీట్ల పంచలోహాలతో చేసిన విగ్రహం ఉంటుంది భయ్యా. అసలు మామూలుగా అనిపించేది చూస్తుంటే, అసలు ఇట్లా లిటరలీ ఇట్లా చూడాల్సి ఉంటుంది. కిందికి వెళ్ళి చూసామనుకోండి తలకాయని ఇట్లా లేపితే కానీ చూడలేము. మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇన్సైడ్ అంతా కూడా ఇప్పటికి ఇంకా వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. సో అది మొత్తం కంప్లీట్ అయితే మేబీ ఇంకా చూడడానికి చాలా బాగుండొచ్చు. ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో ఉందంతా కూడా. వచ్చి టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ది మంచి ఆప్షన్ అనొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఏమంటారు రావులపాలెం, అక్కడ ఒక 2-3 ఐటమ్స్ ఫుడ్ ట్రై చేయాల్సి ఉన్నాయి. చూద్దాం దొరుకుతాయేమో. అవి దొరికితే ట్రై చేసేసి రాజమండ్రి వైపు. ఇదిగోండి ఇక్కడ బాదాం మిల్క్ కూడా చాలా బాగా దొరుకుతుంది. చూడండి మన దగ్గర దొరికే రెగ్యులర్ లాంటిది కాకుండా ఇక్కడ బాదాం డ్రింక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం నాకు బాపట్లలో ట్రై చేశాను నేను, దానికైతే ఫ్యాన్ అయిపోయాను. చూడండి మరి ఇక్కడ ఎలా ఉంటుందో. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1/2 లీటర్ ఉంటుంది బాటిల్, 70 రూపీస్. ఇంకా బాదాం మిల్క్ ట్రై చేశాం కదా, చాలా బాగుండే టేస్ట్ మాత్రం అది. బట్ ఇప్పటికీ బాపట్ల వాజ్ నంబర్ 1 ర్యాంక్ వైజ్. ఇంకా బ్యాక్ వచ్చేసి బ్యాగ్ తీసుకొని టువర్డ్స్ రాజమండ్రి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇనిషియల్గా రావులపాలెం అనుకున్నప్పుడు చిన్న విలేజ్ ఏమో ఒక చిన్న టౌన్లా ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వామో అసలు ఇక్కడ లేదని అంటూ లేదు తెలుసు. ఆ షాపింగ్ మాల్ కానీ లైక్ కొంచెం సర్ప్రైజ్గానే ఫీల్ అయ్యాను నేను చూసిన తర్వాత. ఇవన్నీ వద్దాం మళ్ళీ ఎప్పుడైనా తీరిగ్గా. కానీ ఇప్పుడైతే మళ్ళీ రాజమండ్రి వైపు. ఇదిగోండి రాజమండ్రికి వచ్చేసాం. ద ఫేమస్ కొవ్వూరు బ్రిడ్జ్ చూడండి, మామూలు పెద్ద ఉండదు తెలుసా. ఇది కిందంతా రైల్వే ట్రాక్, పైనుంచి అంతా కూడా రోడ్డు. ఇక అలా స్లోగా రాజమండ్రిలో తిరగడం స్టార్ట్ చేశాను. దేవి చౌక్ బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. అండ్ అక్కడ నుంచి మెయిన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత రోజ్ మిల్క్ సెంటర్ అని ఉంటుంది. రాజమండ్రి అనగా మనకు గుర్తొచ్చేది రోజ్ మిల్క్ కాబట్టి అక్కడ ట్రై చేశాను. 65 రూపీస్. అది టేస్ట్ వైజ్ చాలా బాగుండే. బట్ అందులో ఓన్లీ నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఊరికే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసే గ్యాప్లో వాళ్ళు ఏవైతే ఐస్ ముక్కలు దాంట్లో వేసారో అవి బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇన్ కేస్ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం నాకు ఐస్ ముక్కలు వద్దురా బాబు అని చెప్తాను నేను. కానీ ఓవరాల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చూడండి ఇదిగోండి వచ్చేస్తాం. చూడండి పుష్కర్ ఘాట్కి ఈవినింగ్ టైంలో వద్దాం మళ్ళీ. మోస్ట్లీ ఆ ట్రైన్ వచ్చి ఒక సీన్ క్యాప్చర్ చేయాలని చాలాసేపటి నుంచి అనుకుంటున్నా. బట్ మనోళ్ళు చెప్పిన టైం ప్రకారం అరౌండ్ 4:30, 5 o'clock అంట. సో ఒకసారి ఆ పర్ఫెక్ట్ టైం అనుకుని ఆ టైంకి వచ్చామంటే మాత్రం చూద్దాం. ఒక్క షాట్ అని దొరకకపోతే కరెక్ట్గా అని చూద్దాం ఒకసారి. మరి మీరు ముందర ఏదైతే ఘాట్ చూస్తున్నారో రాబోయే పుష్కరాలు అంటే 2027 సంవత్సరంలో ఏవైతే రాజమండ్రిలో జరిగిన పుష్కరాలు ఉన్నాయో చూసారా, ఇదే చోట జరగబోతున్నాయి. అండ్ మోస్ట్లీ ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందంట. చూడండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ కానీ దీనంతా సెట్ చేయడం అలాంటిదంతా కూడా. సో మీకు ఇందాక అట్లా పుష్కర్ ఘాట్ ఏదైతే రాబోయే 2027కి సిద్ధమవుతున్న ఏమంటారు రాజమండ్రి పుష్కర్ ఘాట్ చూపించాను కదా, అదే ఘాట్ నుంచి ఆ ఏవైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో అక్కడికి బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మన వాళ్ళతో కలిసి వెళ్దాం. ఒకటి వచ్చేసి కృష్ణ బ్రో, సార్ సాయి బ్రో, సాయిబు అండ్ వెంకటేష్ బ్రో, ఇద్దరు కూడా రాజమండ్రి వాళ్ళే. అండ్ చెప్పండి బ్రో. సో నేనైతే తెలుగు ట్రావెలర్ అన్న, వరల్డ్ ఆఫ్ సాయి కుమార్ ఇన్స్టా ఐడి వచ్చి ఎప్పటి నుంచి ఇండియా అంతా కవర్ చేసా 80%. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఇంకా. బట్ రాజీ రెడ్డి బ్రో అయితే నేను స్టార్టింగ్ నుంచి ఒక నాన్ వెజ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి లైక్ ఎట్లా అంటే ఇవన్నీ వ్లాగ్స్ చూసే నేను వెళ్ళేటోడిని, మొత్తం అంతా తిరిగేటోడిని, ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఒక లెక్కన చెప్పాలంటే ట్రావెల్ గైడ్ అనమాట. సో ఇట్లా రాజమండ్రి వస్తున్నాడు అనగానే సో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. నిన్నటి నుంచి రావులపాలెం నుంచి ఫాలో అప్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు అని. బట్ ఫైనల్లీ అన్నీ వచ్చాడు. మొత్తం రాజమండ్రి మొత్తం చూపించి పంపిద్దాం. నా పేరు వచ్చి వెంకటేష్. నేను బ్రో వీడియో చూసే గోవా వెళ్ళాను. సో బడ్జెట్లో ట్రావెల్ చేశాను. నా కంప్లీట్ గైడ్ వచ్చి మొత్తం బ్రో వీడియోలో ఎక్కడైతే స్టే చేశాడు, ఎక్కడెక్కడ విజిట్ చేశాడు, మొత్తం కంప్లీట్ బ్రో వీడియో ఫాలో అయ్యి నేను మొత్తం మా ఆఫీస్ కొలీగ్స్ అందరిని తీసుకెళ్ళాను. వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ అనమాట. ఆల్ ది బెస్ట్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ బోటింగ్ నుంచి ఎంత పడుతుంది కాస్ట్? సో బోటింగ్ వచ్చి మనకి 100 to 150 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు అడగడం 200, 300 అడుగుతారు. సో బార్గెనింగ్ చేసి మీరు 100, 150కే మీరు మిడిల్లో ఉన్న ఐలాండ్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్రిడ్జ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 100 ఈజ్ ఎనఫ్. ఇఫ్ సింగిల్గా 2-3 వెళ్తే కనుక పర్టికులర్గా 150, ఒక 6 members వెళ్తే కనుక 100కి 70 రూపీస్ కూడా తీసుకెళ్తారు. సో అండ్ గోదావరి ఘాట్, రోజ్ మిల్క్ అండ్ టెంపుల్స్ మేజర్ అట్రాక్షన్స్. ఓకే చూద్దాం పైన ఫస్ట్ ఈ బోటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం అసలు డెడ్ చీప్ అని వచ్చేది అండ్ వర్త్ విజిటింగ్ అవుతుంది కూడా. పైనకి వెళ్దాం. ఇక అట్లా స్లోగా బోట్ దగ్గరికి వెళ్ళేసి హాయిగా బోట్లో కూర్చొని అట్లా రిలాక్స్గా బోట్లో వెళ్తూ ఉంటుంటే చూడండి. ఎందుకంటే సడన్గా మనకి సౌండ్స్ అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి వెహికల్స్వి. అసలు ఆ బోట్లో మనమే ఒక్కరమే ఉన్నామా అనంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఈ బోట్లో మీరు కావాలంటే అయితే బ్రిడ్జ్ వైపు అని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ నుంచి రైట్ సైడ్లోనే చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. అక్కడ వెళ్ళేసి చిన్న పిక్నిక్ స్పాట్ లాగా ఎక్కువ మంది లోకల్స్ వాడుకుంటూ ఉంటారు.
అది కూడా వెళ్ళేసి ఐలాండ్లో టైం స్పెండ్ చేయాలన్నా కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా మేమైతే స్లోగా రిలాక్స్గా ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళేసి ఆ 2 బ్రిడ్జ్ల మధ్యలో అట్లా బోట్ ఆపేసరికి వావ్ అనిపించింది అంతే. అండ్ కరెక్ట్ టైంకి ట్రైన్ కూడా వచ్చింది నేను డ్రోన్ ఫ్లై చేసే టైంకి. వెల్కమ్ టు రాజమండ్రి. అటువైపు ఒక బ్రిడ్జ్, ఇటువైపు ఒక బ్రిడ్జ్, సెంటర్లో బోట్ వేసుకొని కూర్చున్నాను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. అందులోనూ జస్ట్ బోట్ రైడ్ కూడా పర్ పర్సన్ 150 రూపీస్ తీసుకుంటారంట. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం వర్త్ విజిటింగ్ చూడండి. ఒకవేళ ఎవరైనా వీకెండ్లో రావాలనుకుంటున్నారు, ఒక ఫ్యూ డేస్లో అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి అవుతుంది చూడండి. సెంటర్ చేసుకుంటే అటు ఈస్ట్ గోదావరి కానీ ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ కవర్ చేసుకోవడానికి. అండ్ రాజమండ్రిలో కూడా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, మనకి పుష్కర్ ఘాట్ ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. లక్కీలీ ఇప్పుడే బ్రిడ్జ్కి సంబంధించిన ఒక ట్రైన్ వెళ్తున్న షాట్ కూడా దొరికింది. చూద్దాం అది ఎలా వచ్చిందో డ్రోన్లో. ఇదిగోండి రాజమండ్రిలో వన్ మోర్ ఫేమస్ పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది చూడండి. ఈ కైండ్ ఆఫ్ బ్లూ కలర్లో ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ చూడలేదు. బెంగళూరులో వైట్ ఉంది అండ్ హైదరాబాద్లో కొన్ని టెంపుల్స్ చూస్తాను నేను, అంతా వైటే వాడతారు. ఇక్కడ మాత్రం బ్లూ వాడరు చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెనకాల చూడండి సన్ సెట్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి రాజమండ్రిలో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ప్లేస్ వచ్చేసి ఇంకోటి మహాకాళేశ్వర ఆలయం అంట చూడండి. బయట నుంచి చూపించాం కదా మహాకాళేశ్వర ఆలయం అని చెప్పి. పగలు వెంకట్రావు గారు నిర్మించారంట చూడండి. ఆయన ఇండియాలో ఉన్న చాలా గుడులని పరీక్షించిన తర్వాత అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయని చూసుకొని మిక్స్ ఆఫ్ అన్ని కన్స్ట్రక్షన్స్ కలుపుకొని ఈ గుడి కట్టించారంట చూడండి, అరౌండ్ 3 to 5 years బ్యాక్. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే భస్మాభిషేకం అంటే చేస్తారు చూడండి. ఏవైతే శివాల నుంచి వచ్చిన బూడిద ఉంటుందో దాంతో ఏదైతే అభిషేకం చేస్తారో అది ఓన్లీ ఇండియాలో 2 ప్లేస్లు అంట. ఒకటి వచ్చేసి కాశీలో అండ్ 2 వచ్చేసి ఇక్కడ అంట చూడండి. పన్ను అసలు లోన్కి వెళ్ళేసి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మరి. మెయిన్ టెంపుల్ ఇది. అండ్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి దేవుడికి సంబంధించిన విగ్రహం ఇక్కడ ఉంటుంది చూడండి. స్టార్టింగ్ ప్రతి చోట మనకి ఎట్లాగో వినాయకుడు స్టార్ట్ ఉంటుందో వినాయకుడితో మొదలు పెట్టుకొని ప్రతి దేవుడికి సంబంధించిన విగ్రహం ఇక్కడ ఉంటుంది. చుట్టూరా లైక్ ఆ చుట్టూ అంతా మొదలు పెట్టుకొని
అండ్ మళ్ళీ ఈ ఎండ్ వరకు కూడా నాకు తెలిసి ఎగ్జాక్ట్ నెంబర్ అరౌండ్ 108 ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ సెంటర్లో మెయిన్ గుడి. ఇంకా ఇందాక మనం రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ ట్రై చేసాం కదా. సో ఇదే బ్రాంచ్కి సంబంధించిన అక్కడ చిన్న స్టాల్ ఉంది రోడ్ సైడ్, దాంట్లో తిన్నాం. బట్ దానికి కొంచెం ముందరనే ఇట్లా ఓపెన్ ప్లేస్ లాంటిది, కూర్చొని ట్రై చేయొచ్చు. ఆ రోజ్ మిల్క్ కాకుండా ఇక్కడ ఇంకో ఫేమస్ థింగ్ ఉంది, వచ్చి కోవా అంట చూడండి. ఈసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మరి తినిన తర్వాత ఫ్లేవర్ వస్తుంది కోవాది, బాగుంది కూడా. బట్ స్టిల్ రోజ్ మిల్క్ ద విన్నర్. ఇంకా ట్రిప్కి ముగింపు పలకాల్సిన టైం వచ్చింది. థ్యాంక్ యూ గైస్. లేకపోతే చాలా ప్లేస్లు మిస్ అవుతాను మోస్ట్లీ. ముఖ్యంగా ట్రైన్ షాట్స్ మాత్రం భలే వచ్చింది. బోట్లో తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ ఆన్ టైంకి ట్రైన్ అయితే వచ్చింది. డ్రోన్ ఇట్లా గాల్లోకి తీసుకెళ్ళడం, అప్పుడే ట్రైన్ రావడం, లక్కీ అని చెప్పొచ్చు నిజంగా. కొంచెం బుజ్జి మధ్యలో ఇబ్బంది కూడా పెట్టింది పడవ మీద. డ్రోన్కి మనకు పేరు నామకరణం చేశారు, బుజ్జి అంట దాని పేరు. సో కొంచెం సతాయించింది అట్లా లాస్ట్లో. బట్ స్టిల్ మన రాజమండ్రి అయితే ది బెస్ట్గా క్యాప్చర్ చేశాడు బ్రో. అయితే మిస్ అవ్వకండి వ్లాగ్ అయితే చెక్ చేసుకోండి ఇన్స్టా అండ్ యూట్యూబ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ వెళ్తాం మరి వీలుంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం. షూర్ బ్రో. బాయ్. బ్యాక్ టు రాజమండ్రి బస్ స్టేషన్. నిన్న పని హడావిడిలో పడి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఇంకా బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. లైక్ 3 డేస్ మీరు రావులపాలెంలోనే పెట్టుకోవాలని ఏం లేదు, మీ కన్వీనియంట్ని బట్టి దాన్ని అమలాపురంకి మార్చుకోవచ్చు, లేదా భీమవరం సైడ్ మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేనున్నట్టుగా రావులపాలెంలో ఉంటే భీమవరం చాలా లాంగ్ అయిపోతుంది. సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఉండాలంటే రావులపాలెం, అమలాపురం, ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్రేయపురం ఇలాంటివన్నీ పెట్టుకోండి. ఒక 3 రోజులకి బిందాస్ బై. కొంచెం ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి భీమవరం కానీ రాజమండ్రి కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మారేడుమిల్లి అండ్ గుడిసాకి సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి నాకు, అందుకోసం దాన్ని ఈ ట్రిప్లో కలపదలుచుకోలేదు నేను. అండ్ నాకు బాగా నచ్చిందంటే సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా అంటే డే 1 రోజు వెంటనే స్కూటీ తీసుకొని తిరిగాను. ప్యూర్ గోదావరి వైబ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఆ ఫస్ట్ డే రోజు స్కూటీ తీసుకొని స్లోగా ఆయనవరం గణేష్ టెంపుల్ కానీ అమలాపురం మీదుగా ఓడరేవు వైపు కానీ భలే అనిపించింది ఆ స్ట్రెచ్ అంతా కూడా. బడ్జెట్ కూడా లైక్ నేను ఒక్కని వచ్చినా కూడా నాకు ఒక 6-7 వేలు అయి ఉంటుంది. స్కూటీ ఒక్కొని, పెట్రోల్ ఒక్కొని, అండ్ అకామిడేషన్ ఒక్కొని, ఇట్లా అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయి ఉంటాయి. ఒక ఇద్దరు వచ్చారనుకోండి షేరింగ్ బేసిస్ పైన తక్కువలో అయిపోగొట్టవచ్చు. నాకు 8 వేలు అయితే ఉంటాయి భయ అన్నీ కలుపుకుంటే. సో దట్స్ ఇట్. ఈ పిల్లలు కూడా పాపం ఇప్పటిదాకా మ్యాక్సిమం ట్రై చేశారు చూపించడానికి నాకు ఉన్న టైంలో. సో డీటెయిల్గా మాట్లాడదాం తర్వాత ఎప్పుడైనా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.